సార్ బీపీ ఉన్నవాళ్ళు మెగాలిస్ 20 ఎంజీ తీసుకోవచ్చా? ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? సైడ్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటాయండి. టెడ్లాఫిల్ 20 ఎంజీతో సివియర్ హెడేకు, కళ్ళు ఎర్రగా ఉండడము, తల తిరిగినట్లు అనిపించడం ఇలాంటివి ఉంటాయి. సో, జనరల్‌గా మేమేంటంటే 10 ఎంజీస్ తీసుకోమంటాం. 10 ఎంజీ పని చేయని వాళ్ళకి మాత్రమే 20 ఎంజీ తీసుకోవాలి. పరమేష్ సార్ నాకు సెక్స్ ఫీలింగ్ వచ్చి అమ్మాయి దగ్గరికి వెళ్ళగానే వితిన్ సెకండ్స్‌లో స్పెర్మ్ లీక్ అవుతుంది. దీన్ని ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం. మనం చాలా వీడియోస్ చేసాం ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ మీద. సో, ఆ వీడియోస్ చూడండి. స్పెర్మ్ జెల్లీలాగా ఉంది. ఇవన్నీ కూడా మనకు ట్రీట్ చేయొచ్చు. ఈజీగానే ట్రీట్ చేయొచ్చు. అంటే మనము ఒకసారి సీమెన్ కల్చర్ టెస్ట్ చేయించాలి. ప్రాస్టేట్ స్కాన్, ట్రాన్స్ రెక్టల్ అల్ట్రాసౌండ్ అంటాం. అది చేయిస్తే ప్రాబ్లమ్ ఏంటి? ఎంత సివియారిటీ ఉంది? నేను దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ చేస్తాం. సార్ హెచ్ఐవి పర్సన్ ప్రీకమ్ నుండి హెచ్ఐవి వస్తుందా? బాడీ ఫ్లూయిడ్స్ ఏదైనా సరే టచ్ అయితే హెచ్ఐవి వచ్చే ఛాన్స్ ఉంది. సో, అందుకు సెలైవ కావచ్చు, ప్రీకమ్ కావచ్చు, యూరిన్ కావచ్చు, సిమెన్ కావచ్చు. సో, మనం వాటికన్నిటికీ జాగ్రత్తగానే ఉండాలి. సార్ నాకు హేమక్క ఓకే. నా వయసు 29. నాకు 23 ఇయర్స్ నుంచి సెక్స్ చేయడానికి ట్రై చేస్తే పెనిట్రేషన్ చేసేలోపు ఎజాక్యులేట్ అవుతుంది. దాన్ని ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాము. ఎరెక్షన్స్ బాగానే ఉన్నాయి. స్కాన్ చేస్తే వారికోసిల్ ఉంది అన్నారు. ఫ్రెండ్లోప్లాస్టీ చేయించాను. స్పెర్మ్ టెస్ట్ బిఫోర్ సర్జరీ కౌంట్ తగ్గలేదు కానీ డిఫెక్టివ్ ఎక్కువ మొటిలిటీ ఉన్నాయి. నేను హాస్పిటల్ని కాంటాక్ట్ చేశాను. 3 నెలల తర్వాత అపాయింట్మెంట్ ఇస్తారని అన్నారు. ఓ పని చేయండి, మీరు ఒకరోజు అదే పని మీద అంటే నెక్స్ట్ ఏదైనా సరే బుధవారం రోజు కానీ గురువారం రోజు కానీ మార్నింగ్ వచ్చేసేయండి. మార్నింగ్ 9:00 అట్లా వచ్చేస్తే నేను చూసి పంపిస్తాను మీకు. ఎందుకంటే మీకు మీది చదవడానికే 5 మినిట్స్ పడుతుంది. నేను చూసి పంపిస్తానులేండి. మీ పేరు హేమక్ అని ఉంది కదా, నేను చెప్తాను, ఇన్ఫార్మ్ చేస్తాను. మీరు వస్తే అలో చేస్తాను. సార్ మై ఏజ్ ఈజ్ 23, ఫేసింగ్ సివియర్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. పెరాక్సిటిన్ 10 mg తీసుకున్నాను 1 month, బట్ నో ప్రోగ్రెస్ ఇన్ టైమింగ్. ఐఎమ్ వెరీ మచ్ డిప్రెస్. ఈజ్ దేర్ ఎనీ కంప్లీట్ క్యూర్ ఫర్ మై ప్రాబ్లమ్? సో, అప్పుడు ఏం చేయాలంటే సీమెన్ కల్చరు, ట్రాన్స్ రెక్టల్ అల్ట్రాసౌండ్ చేయిస్తే ఎందుకు పని చేయట్లేదు పెరాక్సిటిన్ తెలుస్తుంది. దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తాం. ట్రీట్మెంట్ చేయొచ్చండి. అంటే పెరాక్సిటిన్ పని చేయలేనంత మాత్రాన దీనికి క్యూర్ లేదని కాదు. అంటే మనము దాని ప్రాబ్లమ్ని కరెక్ట్గా ఇంకా అసెస్ చేయలేదని అర్థం. సార్ అంగం సెన్సిటివిటీ తగ్గించే ట్రీట్మెంట్ చెప్పండి. సింపుల్ అండి. మామూలుగా లిగ్నోకైన్ జెల్ అని దొరుకుతుంది ఏ మెడికల్ షాప్కి వెళ్ళినా కూడా. ఈ లిగ్నోకైన్ జెల్ని తీసుకొని పెనిస్ టిప్లో రోజు మార్నింగ్ ఈవినింగ్ అప్లై చేశారనుకోండి, సెన్సిటివిటీ తగ్గుతుంది. ఏ ఫార్మసీలోనే దొరుకుతుంది లిగ్నోకైన్ జెల్ అనేది. అక్కడ కొనుక్కొని తీసుకోండి. 2% లిగ్నోకైన్ జెల్. ఇనైల్ ఇంప్లాంట్ సర్జరీ, ఇనైల్ కర్వేచర్ ఉన్న వాళ్ళకి ఇంప్లాంట్ సర్జరీ చేయొచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. సార్ టెస్టిస్ టీవీ పైన వీడియో చేయండి. ఆల్రెడీ చేశామండి. అది మీకు ఆల్రెడీ నేను ఈ వీడియో చేసే టైంకి మీకు వీడియో రిలీజ్ అయి ఉంటుంది. ఒకసారి చూడండి. సాయికృష్ణ గారు. సార్ నాకు 10 years బ్యాక్ ఒక దెబ్బ తాకింది. అప్పటి నుంచి నా టెస్టికల్ మెల్లమెల్లగా చిన్నగా అవుతుంది. ఏం చేయాలి చెప్పండి? ఒకసారి ఫస్ట్ స్కాన్ చేయించండి. ఒకసారి స్క్రోటల్ డాప్లర్ అనే స్కాన్ చేయించుకోండి. నార్మల్గా 1500 నుంచి 2000 వరకు అవుతుంది. అసలు ఎందుకు ఎట్లా ఉంది టెస్టిస్ అని తెలుస్తుంది. దాన్ని బట్టి నేను ట్రీట్మెంట్ చేస్తాను.